వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసం ఎండ్ ఎప్పుడు అన్నది చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే మళ్ళీ అమావాస్య 2 రోజులు వస్తుంది. ప్రతిసారి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో కార్తీక మాసానికి ఎప్పుడు స్వస్తి పలకాలి? ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించుకోవాలి. 2 రోజులు తిథి వచ్చినప్పుడు ఆ తిథిని మనం ఎలా ఏ దృష్టితో చూడాలి, ఏ రకంగా మనం తీసుకోవాలి అనేటువంటిది. పండగ ఇప్పుడు దీపావళి ఇటువంటి రాత్రిపూట పండుగలు వస్తుంటాయి మనకు. ఆ పండుగ వచ్చినప్పుడు ఆ తిథి మనకు రాత్రి ఎప్పుడు వచ్చింది అనేటువంటిది మనం ప్రధానంగా చూసుకోవాలి. సూర్యోదయానికి ఎన్నింటి వరకు ఉన్నది అనేటువంటి వరకు చూసుకుంటే రాత్రి గల అమావాస్య మనకు 30వ తారీఖు. రాత్రి గల అమావాస్య 1వ తారీఖు మనకు సూర్యోదయానికి అమావాస్య. ఆ సూర్యోదయ అమావాస్య అనేటువంటిది మాకెలా ఉంటుంది అంటే ఇక 11 గంటలకో 12 గంటలకో పాడ్యం వచ్చినప్పటికీ కూడా ఈ దైవిక విధానానికి అనుసరించి మాకు అమావాస్య తిథి మీదే వెళ్తుంది. ఇది ఎలా చూసుకోవాలి? ఒకవేళ మనకు అమావాస్య ముందు రోజు ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు పెద్దలకి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ చేసినప్పుడు అమావాస్య ఈ రోజు ఎన్నింటికి వచ్చింది, రేపు ఎన్నింటి వరకు ఉంటుంది అని చూసుకోవాలి. ఇవాళ 3ంటికి వచ్చింది అనుకోండి, రేపు ఉదయం 11 వరకే ఉంది అనుకోండి, దాన్ని అనుసరించి ఆ ఒక్క కర్తువు అనేటువంటిది ఇవాళ చేయాలా రేపు చేయాలా అనేటువంటిది మనం చూసుకుంటాం. రేపు ఒకవేళ 3 వరకు ఉంది, ఇవాళ సాయంత్రం వచ్చింది, రేపు చేసుకుంటాం. ఇవాళ 10ంటికి వచ్చింది, రేపు 11ంటికి వెళ్ళిపోతుంటే ఇవాళ అమావాస్య చేస్తాం. అంటే ఆ సంకల్ప విధానాన్ని అనుసరించి ఆ ఒక్క క్రతువు ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ పూజకి మొదలు పెట్టే సమయానికి ఏ తిథి ఉంటుంది ఆ తిథిని అనుసరించి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకు తిథి ద్వయం 2 రోజులు వచ్చినప్పటికీ కూడా వచ్చింది ఒకటే తిథి. అది ఏ విధానాన్ని అనుసరించింది అంటే అమావాస్యకి అనురాధ నక్షత్రయుక్తంతో ఉన్నది. 2 మనకు అర్ధరాత్రి 3వ జాము నుంచి లెక్క వేసుకుంటాం. అంటే 6 నుంచి 11 గంటల వరకు ఒక 5 గంటలు అయితే, రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు వేసుకుంటే ఒక 6 గంటలు, 12 గంటల సేపు అమావాస్య మనకు నిర్దిష్టంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేదు. ఈ 12 గంటల వ్యవధిలోనే మనకు అనురాధ నక్షత్ర విధానం కూడా సుమారుగా 10 గంటలు నడిచింది, ఆదివారం వచ్చేసింది. కాబట్టి దీన్ని మనం కాలక్రమేణా సూర్యోదయానికి ఏది ఉన్నది అంటే అమావాస్య తిథి ఉన్నది కనుక 1వ తారీఖే అమావాస్యగా మనం స్వీకరించాలి. అంతే. మరి కార్తీక అమావాస్యకి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఎలాగ మనం ఈ రోజుని విశేషంగా ఉపయోగించుకోవాలి గురుగారు? శుభ్రంగా తెల్లవారుజామున చేస్తే నదీ స్నానం. అమావాస్య రోజు నదీ స్నానం ఈ కృష్ణ గోదావరి సముద్ర స్నానం అన్నట్ల నదీ స్నానం చేస్తే, లేదా ఇంట్లో అయినా సరే శుభ్రంగా స్నానం చేసి సూర్యోదయ పూర్వం ఆరాధన చేసుకోవడం, భగవద్ ఆరాధన, దీపారాధన పెట్టుకొని శుభ్రంగా భగవద్ ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరం. ఏ ఆరాధన చేసుకోవాలి? ఈశ్వర ఆరాధన. తులసి మట్టి, పుట్టమట్టి, శివలింగం తయారు చేసుకొని, ఒకవేళ మనకు మారేడు దళాలు దొరికితే ఆ మారేడు దళాలతో చక్కగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనుకుంటూ ఈశ్వరుడి మీద ఒక్కొక్క బిల్వం వేసి నల్ల నువ్వులు, బియ్యం ఆ 2 తడపండి. అంటే బియ్యం కడిగేసిందంటే నల్ల నువ్వులు వేస్తే 2 తడిపి ఉంటాయి. వాటితో చక్కగా ఓం నమో భగవతే రుద్రాయ భవాయ దేవాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ శర్వాయ దేవాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈశానాయ దేవాయ నమః. ఈశ్వరుడికి భవాది 8 నామాలు ఉంటాయి. ఆ 8 నామాలు, అలాగే భవస్య పత్ని నమః అని చెప్పి సతీ సమేతంగా 8 నామాలు. ఈ 16 నామాలని చక్కగా ఆ ఈశ్వరుడి మీద తడిపిన బియ్యం, నల్ల నువ్వులు కలిపినటువంటిది వేయండి. ఈ నల్ల నువ్వులు అక్షతులు 2 వేయటం వలన ఏమవుతుంది అంటే, ఈ నల్ల నువ్వులు పట్టుకున్నప్పుడు వెంటనే మన శరీరంలో ఉండేటువంటి దోషాలు తీసేస్తుందండి. నల్ల నువ్వులు ఉన్న గొప్పతనం. ప్రతి ఇంట్లో నల్ల నువ్వులు ఉండాల్సిందే. రాత్రి పడుకోబోయే ముందు తిలా పాపహరాన్నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతి మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే అని ఆ నువ్వులు స్పృశించాలి. ఉదయం లేచిన తర్వాత నువ్వులు స్పృశించాలి. నువ్వులు స్పృశిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటే శ్లోకాన్ని పాపాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అటువంటిది ఆ నువ్వులు తీసుకొని ధవలాక్షతులు అంటారు వీటిల్ని, ఈ తడిపిన బియ్యాన్ని. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి ఆ బియ్యం.
Yes. మనం మామూలుగా పసుపు కుంకుమ రకరకాల అక్షతలు చేస్తాం, కానీ ఈశ్వరుడికి చాలా ఇష్టమైంది ఏంటంటే తిలాక్షతలు, ధవలాక్షతలు. నేను మొదటిసారి వింటున్నా గురుగారు ఇది. ఈశ్వరుడికి చాలా ఇష్టమైంది ధవలాక్షతలు. మీరు ఎక్కడైనా చూడండి ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు అంటే అవగాహన ఉన్న వ్యక్తి అయితే కనుక పసుపక్షతలు వాడు, తెల్లటి బియ్యం తడిపి అందులో నువ్వులు వేసి వాడతారు. తిలాక్షతాన్ సమర్పయామి అని చెప్పి. శని ఈశ్వరుడు, శనేశ్వరుడు ఈశ్వరుడు. ఈశ్వరుడుకు ఆరాధన చేయటం వలన ఆయన సంతోషపడతాడు, నువ్వులతో ఆరాధన చేయడం వల్ల శివుడు సంతోషపడతాడు. శరీరంలో పేరుకుపోయినటువంటి ఎన్నో రకాల దోషాలు ఉంటాయి, నెగిటివ్ కి సంబంధించినవి. ఆ ఉన్న వాటి అన్నింటినీ కూడా బయటికి తీసేస్తాడు ఈశ్వరుడు. అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడే మనం ప్రశాంతవంతం. మరి అమావాస్య రోజు నాడు దానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే అనురాధ నక్షత్రం ఆ రోజు ఉంది. ఆ అనురాధ నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైంది. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర శని నక్షత్రాలు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఈ మూడు కూడా శని యొక్క నక్షత్రాలు. అమావాస్య అనేటువంటిది మొత్తాన్ని కూడా చీకటిని చెండాటేసేసి మనిషికి కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటిది అమావాస్య. శ్రీకృష్ణ భగవానుడు కూడా భారతంలో మీరు ఒకసారి విన్నట్లయితే భారత యుద్ధం జరగరాదని అనేక రకాలుగా ప్రయత్నం చేసి చివరికి యుద్ధాన్ని కాంక్షించి అమావాస్య రోజు నాడు ముహూర్తానికి యుద్ధ ముహూర్తానికి ముహూర్తం పెడతారు విజయానికి. అంతకన్నా గొప్ప వాళ్ళం కాదుగా మనం అది కాదు అంటానికి. నేను ఆ అమావాస్య అంత గొప్పది. ఆ అనురాధ నక్షత్రం కలిసి రావటం, సూర్యోదయానికి ఆ ఒక తిథి గమనం అనేటువంటిది ఉండటం, దీనికి తోడు ఇంకోటి మనకు ఈ సూర్యోదయానికల్లా మనకు వచ్చింది ఏమిటి, వృశ్చిక లగ్నం అంటారు. అంటే మనకు రేపు డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా వృశ్చిక లగ్నం. వృశ్చికము అంటే తేలు. చైత్ర నుంచి లెక్కేసుకొస్తే 8. వృశ్చిక లగ్నంతో సూర్యోదయం అవుతుంది. 8 అంటే కార్తీకం. కార్తీకం అంటే ఏమిటి, యజ్ఞ పురుషుడు. యజ్ఞం చేస్తే మనకి ఏమొస్తుంది, అన్ని రకాల ఫలితాలు యజ్ఞం ద్వారానే మనకు సంభవిస్తాయి. మనం భగవంతుడికి ఏది సమర్పించాలన్నా ఒక యజ్ఞం ద్వారానే సమర్పించగలుగుతాం. యజ్ఞం అంటే మనం సమర్పించలేం. ఒక ఆహుతి ఇవ్వాలన్నా, ఒక మొక్కు తీర్చుకోవాలన్నా ఏదైనా యజ్ఞం ద్వారానే. ఆ యజ్ఞానికి అధిపతి కార్తీక మాసంగా యజ్ఞ పురుషుడుగా ఆయనకి పేరు ఉంది. అది చివరిగా వెళ్తుంది. కాబట్టి ఆ రోజు నాడు మనం ఏ క్రతువు యజ్ఞ పురుషుడి యొక్క ఆధీనంలో ఆ ఒక్క లగ్న సమయంలో మొదలుపెట్టి మనం చేసుకోగలుగుతాము, అది కొన్ని వేల రెట్లు ఫలితంగా మనకు తిరిగి ప్రసాదంగా ఫలితంగా మనకు సంభవిస్తుంది. నేను ఎప్పుడో ఉదయం 10ంటికి చేస్తా, 11ంటికి చేస్తా అంటే ఉపయోగం లేదండి. మనకు సూర్యోదయం ఎప్పుడు అవుతుంది, సూర్యోదయానికి లగ్నాంతకాలం వృశ్చిక లగ్నం. కాబట్టి ఆ లగ్నాంతకాలం మనకు 6 గంటలకు సూర్యోదయం 5:30 మనం మొదలు పెట్టుకోవాలి. 7:30 వరకే చేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత చేయకర్లా 7:30 వరకే నువ్వు చేసుకుని తర్వాత నీ పనులు చూసుకునే ఇబ్బంది లేదు. ఆ లగ్నాంతకాల సమయంలో మొదలుపెట్టి సూర్యోదయం అయ్యేటప్పటికి దీపారాధన చేసుకొని ఈ ఆరాధన కనుక చేసుకోగలిగితే చేసుకున్నటువంటి వాటికి ఇంకా చెప్పాలంటే దీన్ని బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం చాలా శ్రేయస్కరం అండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే మనకు అరుణోదయం, ఉషోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయి. మనకు అరుణోదయం, ఉషోదయం తెలియదు, సూర్యోదయం మాత్రమే మనకు తెలుసు. సూర్యోదయానికి వెనక కాలం అరుణోదయం, ఆ వెనకాలం ఉషోదయం, ఈ 2 ఉదయాలు ఉంటాయి. కాబట్టి కనీసం మధ్యకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో, బ్రహ్మ ముహూర్తం కాదు బ్రాహ్మీ ముహూర్తం, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదులు ఆచరించి రంగవల్లి వేసి జ్యోతిష్మతి ప్రసాదయం అని చెప్పి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఈశ్వరుడికి బిల్వాలతోటి ఓం నమో భగవతే రుద్రాయ అనుకుంటూ అర్చన చేసినట్లయితే శరీరంలో ఉండేటువంటి నాడులు మొత్తాన్ని ఆయన యాక్టివేట్ చేస్తారు. ఓం నమో భగవతే రుద్రాయకి నాడులకి ఏంటంటే సంబంధం, ఈ అక్షరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓం నమో భగవతే రుద్రాయ బాగా గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో భాగాలు ఏమొస్తాయి దానికి, ఓం అన్నప్పుడు మూర్ధ్ని స్థానం వస్తుంది. ఓం మూర్ధ్నే నమః, నం నాసికాయ నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తేం దక్షిణహస్తాయ నమః, రుం వామహస్తాయ నమః, ద్రాం నాభ్యే నమః, యం పాదాభ్యం నమః. ఈ 10 శరీరంలో అంగాలు. ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటివి. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి భగవదారాధన చేసుకునే ముందు మనం నుదుట విఫూదో బొట్టు పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అది తీసుకుంటుంది. ఇలా మనం నమస్కారం చేస్తాం కదా, చిటికిన వేలు భగవంతుడి దగ్గరికి వెళ్తుంది, బటన్ వేలు ఖచ్చితంగా దీనికి సమానంగా వస్తుంది. నమస్కారం చేసుకుని ఎప్పుడు ప్రయత్నం చేయండి, చేసుకుని ఈ బటన్ వేలు మనకు ఈ లలాట స్థానానికి వస్తుంది. ఈ చిటికిన వేలు చిటికి పెట్టుకున్నప్పుడు ఈ చిటికిన వేలు భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తుంది. ఆ భగవంతుడి పాదాల నుంచి ఆ శక్తిని తీసుకొని బటన్ వేల్ ద్వారా మన ఇక్కడ లలాట స్థానం స్వీకరిస్తుంది వైబ్రేషన్. ఒక్కొక్కసారి శరీరం ఒక్కసారి పులకరించినట్టుగా ఈ రోమాలు లెక్కపరుచుకుంటే వెంటనే ఆరాధన చేసినప్పుడు, అది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేసినప్పుడు ఈ విధానం
సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అవును. ఆ ఒక్క ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఒక్క 10 అక్షరాలు, ఇంకాస్త ఓపిక ఉంది ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలతో 16 దళాలు. అది కూడా ఎలా వేస్తారంటే దళం వేసే ముందు ఆ ఈ ఉ ఊ అరు అరు ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇవి మనకు తెలిసింది. దానికి శరీరానికి ఏంటి సంబంధం? ఆ అన్నప్పుడు ఇక్కడి నుంచి మొదలు శిఖ, శిరశ్చ, మూర్ధాచ, లలాటం, నేత్ర, కర్ణకౌ, ముఖంచ, కంఠ, బాహూచ, హృతు, నాభి, కటిస్తథ, ఊరు, జాను, జంఘ, పాదు 16 అంగాలు. ఇవి 16, ఇందాక చెప్పుకున్న 10, 26. ఇందాక చెప్పుకున్న 10 26. 26కి వచ్చేటికి మనకు సహస్రారం ఒకటి పెట్టుకోవాలి. 27 నక్షత్రమాల. అంటే ఈ యొక్క శివుడికి దళాలు వేసేటప్పుడు శిఖాయై నమః, శిరసే నమః, ఆ ఆ ఈ ఈ ఉ ఊ అట్లా ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్కటి అంగ 16 వస్తాయి. దాన్ని అక్షరమాల అంటారు. మళ్ళీ ఈ ఒక్క నామాలతో బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున లేచి అమావాస్య రోజైనా ఒకే కనీసం ప్రత్యేకంగా అమావాస్య తెల్లవారుజామున ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా దీపారాధన చేసుకుని ఈశ్వరుని పెట్టుకొని ఈ దశాంగ రౌద్రీకరణంగా 10 బిల్వాలు, షోడశాంగ రౌద్రీకరణంగా 10 బిల్వాలు, నువ్వులు బియ్యం స్వామివారికి ఇలా వేసేసి నమస్కారం చేసుకొని అంత బెల్లమ్మకు కొబ్బరికాయ నివేదన పెట్టండి. మీరు ఏ కోరిక లేకుండా మీరు చెయ్యండి. అది అయితే మీరు ఏ విధానాన్ని అనుసరించి చేశారో, మీకు ఏ కుటుంబానికి ఏది అవసరమో ఆ అవసరాన్ని 10,000 రెట్లు భగవంతుడు తీరుస్తాడండి. అంతకు మించి మనం ఏదో పరిగెత్తి ఏదో పాలు తాగక్కర్లా. కూర్చున్న చోట జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళి ఒక్క నీళ్ళ దగ్గర కడుపు నిండుతుంది. పరిగెత్తి పాలు తాగినంత మాత్రం ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఆ ఒక్క విధానం నెల రోజులు అనేక పాపాలు చేసేయండి. నెల రోజులు అలా చెప్పొద్దు గురుగారు. అంటే విషయం మేము ఎట్లా చెప్పినా చేస్తూనే ఉంటారు. ఆయన మీరు మీ నోటితో చెప్పండి. అనేక పాపాలు చేసినా ఆ ఒక్కరోజు అమావాస్య రోజు నాడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి క్రతు 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ పునః అన్నిటినే దహించి వేస్తుంది. అక్కడతో మళ్ళీ అన్ని దోషాలు పోతాయి. మళ్ళీ ఏదైనా చేస్తే మళ్ళీ వాడిని కొట్ట వీన్ని తిట్ట మళ్ళీ మొదలే. అంటే ఎంతటి నిష్కృతి లేని పాపాలని కూడా ఏకవింశతి మహాపాపాలు, పంచమహాపాతకాలు ఉత్కృష్టమైనవి. ఈ పాపాలకి అసలు తిరుగులేదురా అంటారు, ఈ పాపం పోదురా అంటారు. అటువంటి పాపాలతో సహా ప్రక్షాళన చేసేటువంటిది ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేసేది. అథవా ఇక ఏమీ అవకాశం లేదు అమావాస్య తెల్లవారుజామున, అంటే రాత్రి గారు అమావాస్య రావాలి, ఉదయం పూట మనకు కనీసం 8-9 గంటల వరకైనా అమావాస్య ఉండాలి. ఆ తెల్లవారుజామున సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ప్రక్రియ అమోఘమైనటువంటి తేజస్సు, వర్చస్సు, యశస్సు ఆ కుటుంబానికి ఇస్తుందండి. అంతకన్నా ఇంకేం కావాలి మనకు? సో ఈ కార్తీక మాసంలో మీరు ఏ ఒక్క రోజు మిస్ అయినా, లేదంటే ఏ ఒక్క రోజు ఏ క్రతువు చేయాలనుకున్నా, మీకు ఏది సహకరించకపోయినా గురువుగారు చెప్పినట్టుగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఏ మంత్రం ఏ టైంలో ఏం చేయాలన్నది చెప్పారు కదా. ఈ ఒక్కటి అమావాస్య రోజు అట్లీస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత జీవితంలో మీకు ఎలాంటి మార్పులు వచ్చాయో కమెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి ఫలితాన్ని మేము పొందామని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీడియో చేస్తారు వాళ్ళు. మరే సూపర్. ధన్యవాదాలు గురుగారు.